చలో అందరికీ క్షణార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక అగో మీ సేవా కేంద్రాలకు కూడా గిరాకీ జోరుగా పెరిగింది కదా నుల్లా. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోమని చెప్పే కదా. ఇక మొన్న వచ్చి ఈ ఏడాది రెండేళ్లలో పెళ్ళైన నవ దంపతులు వాళ్ళ పిల్లలు పేర్లు ఎక్కనోళ్ళు అందరు కలిసి లైన్ కట్టిరు అనుకో రాజురి. ఇక కాగితాలు పట్టుకొని మీ సేవ చుట్టూ నాయన పోస్ట్ మ్యాన్ల కంటే ఎక్కువ తిరుగుతాండ్రు. ఎందుకంటే రేషన్ కార్డు కావాలి, రేషన్ ఉంటేనే మంచిగా ఉంటుంది, రేషన్ లైన్ కట్టి తెచ్చుకోవాలని ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలలో ఎంతో కొంత రేషన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం అనేది చాలా మంచి పని కదా. ఆదానికే రేషన్ కార్డులు కొత్తగా కావాల్సిన వాళ్ళంతా అప్లికేషన్ కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ నాయన ఓట్ల పండుగ నాడు తిరిగినట్టే తిరుగుతున్నారు అనుకో రాత్రులు బార్లు కట్టి. ఎండ లేదు ఏమి లేదు, లైన్ కట్టిరు. అబ్బాబ్బా ఏం గిరాకీ మీ సేవలకు. ఇక ఇటు జిరాక్స్ షాప్ వాళ్ళకు, అటు ఫోటో షాప్ వాళ్ళకు, ఇటు మీ సేవలకు దంచడే బుక్డే అన్నట్టు గిరాకీ మీద గిరాకీ ఉన్నది. ఇక చూద్దాం రారి పట్టణంలో ఎట్లున్నదో. మీ సేవ కాడ దండిగా లైన్ పట్టిరు జనాలంతా. హైదరాబాద్ లా ఏ మీ సేవ కేంద్రాలకు చూసినా కూడా జనం తాకిడి మామూలుగా లేదు. కొత్త రేషన్ కారేట కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు సర్కార్ అవకాశం ఇచ్చుడుతోటి పెద్ద ఎత్తున జనం మీ సేవ సెంటర్లకు క్యూ కట్టిండ్రులా. 10 ఏళ్ల కాంచేలి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండ్రు కదా. ఇక ఇప్పుడు అవకాశం అచ్చుడుతోటి మొత్తానికైతే పేర్లు ఎక్కించుకునే తందుకు, ఇక ఇట్లా మార్పులు చేర్పులు చేసుకునే తందుకు దండిగా మీ సేవ కాడికి లైన్ కట్టిండ్రు చూడుండ్రి. ఇంత ముందుకు అప్లై చేసినాము, రాలేదు. మళ్ళీ అప్లై చేసుకోవాలి అని అంటే వచ్చినాం. ఇంత ముందుకు ఒక 2 years 3 years అవుతుంది. అప్పుడు చేసినాము, రాలేదు. మళ్ళీ ఈ మధ్యన ఒకసారి అప్పుడు మనము ఇందిరమ్మ పథకాలు అది ఫస్ట్ అప్పుడు చేసినాము, రాలేదు. మళ్ళీ ఇప్పుడు చేయడానికి వచ్చాం. నేను పిల్లలు మా హస్బెండ్ యాడింగ్ కోసం వచ్చాం. నాకు ఒక్కదానికే ఉంది, వాళ్ళని యాడ్ చేయడానికి వచ్చాం. హాగో సూషిన్ రానులా బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తు చేసిన అర్హులందరికీ కారెటలు జారీ కాలేదు. ఇక అటెనక షిక్కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాకట ప్రజాపాలనలా మళ్ళా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటాన్రు. కొత్తగా మీ సేవా కేంద్రాలతోని దరఖాస్తు చేసుకుంటుండ్రులా. ఒక్క రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని జనాలు ప్రశ్నిస్తున్నారు చూడుండ్రి. ఇగో మంచితనం ఎన్నో అన్నో బతుకున్నదంటే గిసోంటి ముచ్చట్లు చూడాలుల్లా. ఇక గిటు విజయనగరం కాయ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎట్లా బతుకుతురు, ఏం సంగతి, వాళ్ళ హాలత ఏమున్నది, అవుకాత ఏమున్నది, దవాఖాన లేదా, బడి లేదా, కరెంట్ లేదా, తొవ్వ లేదా, ఆ పోతందుకు సాపు రోడ్లు లేవా, ఎట్లా చేయాలని గొంగళ్ళు దుప్పట్లు మందులు మాకులు తీసుకొని థర్మకోలు సీట్లు వేసుకొని నదులంగా వాగులల్లంగా ఆ నీళ్ళలంగా దాటుకుండా పోయి కూడా వాళ్ళకి సేవ చేసేందుకు డాక్టర్లు ముందరికి గదిలిరు అనుకో రాదురి. ఏదేమున్నా ఇటువంటి సేవా దృక్పథం ఉండాలి నిజంగా. ఆ అడవులలో మనుషులు ఎట్ట బతురు, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ పానాలు ఏంది, వాళ్ళ బాగోగులు ఏంది, మరి వాళ్ళకు ఇక చిన్న చిన్న కానుపులు ఏంది, కథ ఏంది, కారకాన ఏంది మొత్తం అరుచుకోవడానికి మందులు వేసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో ఆ సరుకులన్నీ వేసుకొని ప్రాణాలకు తెగించి థర్మకోల్ మీద పోయిరు అంటే ఈ డాక్టర్లకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఇక గిసోంటి మనుషులు ఉంటేనే కదా వైద్యం నారాయణ హరి అంటారు. మరి ఇక వాళ్ళు ఎట్ట బతుకుతురో నాయన అడవులలో కానీ వీళ్ళు పోయి నానా తిప్పలు పడరు వాళ్ళ గురించి. ఇక చెప్పేవాసం లేదు కానీ మీరే చూడుండ్రి. అసలు బయట ప్రపంచకానికి మస్తు దూరంగా ఉన్న ప్రాంతం గది. చుట్టూరుగా కొండలు, నడిమిట్ల వాగులు వంకలు, దట్టమైన అడవి ప్రాంతం. ముందుకు పోయేటందుకు సక్కంగా దారి కూడా లేదు. గసొంటి ప్రాంతానికి పోయినరులా విజయనగరం జిల్లా సర్కారు దవాఖానా సిబ్బంది. పానం మంచిగా లేక అవస్థలు పడుతున్న గిరిజనులకు వైద్యం అందించిండ్రు, మందులిచ్చిండ్రు, విధి నిర్వహణల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఇక చూద్దాం పాన్రి. అగో చూసిండ్రు కదా మెంటాడ మండలము లోతుగడ్డ పంచాయతీ పరిధిలున్న పోరాపు బాడవల గిరిజనులకు వైద్యం చేసేటందుకు సర్కారు వైద్య సిబ్బంది సాహసమే చేసిండ్రు. మండల కేంద్రం కాంచేలి గా ఊరికి పోయేటందుకు రోడ్డు మార్గం లేకపోవడంతోటి గళ్ళందరు కలిసి ఆంధ్రా రిజర్వాయర్ గుండా ఊరికి పోయినరులా. ఇక గా క్రమంలోనే పానాలను పనంగా పెట్టి థర్మకోల్ షీట్ల మీద రిజర్వాయర్ ఆవలున్న గిరిజన ఊరికి చేరుకున్నారు. అధికారి లోకప్రియ గిరిజనులకు వైద్య పరీక్షలు చేసి మందులతో పాటు అలా సొంత పైసలతోటి దుప్పట్లు, ఇక తినేతందుకు బిస్కెట్లు కూడా ఇచ్చొచ్చింది. ఇక గాళ్ళూరికి పడవ ప్రయాణం కల్పించాలని గిరిజనులు సర్కార్ని కోరుతున్నారు. పాపం ఓయమ్మ పట్నం ప్రజలారా జర్ర తస్మాత్ జాగ్రత్తగా ఉండు నాయన. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వచ్చిందని ఓ దిక్కు ప్రచారం జరుగుతుండేనా. అంతకుముందే హైదరాబాద్ హోటళ్లలో ఫ్రిడ్జ్లలో మురగబెట్టి మటను చికెన్ అమ్ముతున్నారా. ఇక అది చాలదన్నట్టు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఇక అగ్గువకే పంపుతున్నారట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కాంచెలు పెద్ద పెద్ద హోటళ్ళ దాకా
అల్క ఉంది వేసుకోరు అని తోలిస్తున్నారట. మనదేం పోయింది, మంచిగా వేడి చేసి ఇస్తారు కదా బిర్యానీ, చికెన్ 65 75 అనే ఆర్డర్లు ఇచ్చుకొని నోరంతా ఆరబెట్టుకొని కుటుంబాన్ని తీసుకొని పోయి ఎదురు చూసి 20 నిమిషాలకు ఇయ్యంగా ఎగిరించుకుంటా బాగుంది కదా అని తింటున్నాం. జర పైలంగా ఉండూరి. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళన్నింటినీ హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, ఆ ఫ్రై సెంటర్లకు ఆటోలే పంపుతురట. ఈ సర్కారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు 4 వద్దులు ఒప్పుకోబట్టురు. ఆయన మంచిగా లేదు, పానాలు ఆగం అయిపోతాయి, అగుడు వాడి తినకురి ఆగం కాకురి. ఏం చికెన్లు ఏం మటన్లు పాడైపోను, ఫ్రిడ్జ్లలో పెట్టి కుళ్ళబెట్టి అమ్ముతురు. హైదరాబాద్లో అయితే నెరి ఆగం ఉన్నది ఈ తిండి పాడైపోను. ఆ తిండి తినకుంటే ఏం తింటేంది నాయన, ఆటమైన తిండి పాడుగాను. అబ్బాబ్బా చెవ్వ ఏం కోళ్ళు ఏం చక్కదనవరా నాయన, లేనిపోని రోగాలు అయిపోయినాయి. ఇప్పటికే ఒక పక్క కోళ్ళు ఏడి ఆడ ఆకులు రాలిపోయినట్టు రాలిపోవట్టే. బర్డ్ ఫ్లూ రోగం బంబెలెత్తిస్తుంటే ఇంకో roku కుళ్ళిపోయిన చికెన్ అమ్మకాలు చేసుకుంటే జనాల ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారు హైదరాబాద్లో కొందరు. దీంతో పట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయినరులా. అయినా గిల్లి చేసే పనులు అయితే ఆపుతలేరు. రసూల్పుర అన్నానగర్లా చికెన్ దుకాణాల మీద దాడులు చేసిండ్రు. ఇక గిల్లి చేసిన తనిఖీలల్లా కొన్ని చికెన్ దుకాణాలల్లా భారీ ఎత్తున కుళ్ళిపోయిన చికెన్ బయటపడ్డదుల్లా. దాదాపు 500 క్వింటాలకు మీదనే కుళ్ళిపోయిన చికెన్ సీజ్ చేసిందంటే ఆలోచించుండ్రి. ఈ వైన్స్ దుకాణాలు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకే ఈ కుళ్ళిన చికెన్ అమ్ముతుండ్రట. ఇక మొత్తానికైతే పోలీసులు గుర్తుపట్టిరు ఇదంతా. 3 నెలల దాకా చికెన్లా కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్లా నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు చెప్పుకొత్తాన్రులా. చికెన్ పాడు కాకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించిండ్రు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నారట. ఇక చూసిండ్రా, గిసొంటి తిండి తిన్నాక రోగాలు రమ్మన్నాక రావా చెప్పుండ్రి. నూనెల గోలియంగానే కమ్మగా ఉన్నది, నాలుకకి మంచిగా ఉన్నది అని చెప్పి తింటాం గాని అటెనక చిక్కి లోపలున్న పేగులంతా పాడైపోతాయి. గతంలో గివ్వే దుకాణాలల్లో భారీగా కుళ్ళిపోయిన చికెన్ అధికారులు పట్టుకున్నారు. అప్పుడే మందలిచ్చినా కూడా గైనా గిల్ల తీరు మారలేదంటే అర్థం చేసుకోవాలి. కుళ్ళిన చికెన్ దందా కొనసాగిస్తూనే ఉన్నారట. జనాల ప్రాణాలతోటి ఆటలు ఆడుతూనే ఉన్నారు. చికెన్ దుకాణాల మీద దాడులు చేసిండ్రు. మొత్తానికైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ లైసెన్స్ రద్దు చేసి వ్యాపారుల మీద కేసు నమోదు చేసిండ్రులా. మురిపంగా మురుసుకుంటాం, మా ముసిగి కాడికి పోయేద్దాం వస్తే అరులే ముసిగి అంటే ఏడనుకోరు నిర్మల్ జిల్లాల. ఇక ఆడ జోరుగా మల్లన్న జాతర అవుతున్నది. ఓ నాయన, ఆ జాతర స్పెషల్ నేను చెప్పదాల నాయను. పెద్ద రథాలు మన ఎడ్డకాళ్ళు ఉన్నట్టు పెద్ద వేసుకొని 100 మంది దాకా గుంచుతారు అనుకో. రాత్రి గుడి చుట్టూ తిప్పి ఓ అమ్మ ఒక కథనా ఏం ఎటువంటి జాతర అనుకుంటున్నావు. తెలంగాణ జాతరలకు పెట్టింది పేరులా. అటువంటి జాతరలో ఈ ముసిగి మల్లన్న జాతర ఒకటి. అబ్బాబ్బాబ్బా ముసిగి ఒక నిర్మల్ జిల్లాలోనే ఆ చుట్టుపక్కల జిల్లాలు అంతా పోతాంగా ఇసుక పోస్తే రాలంత మంది ఉన్నారు. ఏం జాతర జాతరెళ్ళిపోదామే జాతర మల్లన్న జాతర మస్తుగుంది జాతరెళ్ళిపోదామే ముసిగి మల్లన్న జాతర. అగో గట్లుంది చూడు. నిర్మల్ రూరల్ మండలము మజ్గి ఊర్లే జోరుగా అవుతుంది మల్లన్న జాతర. 3వ రోజుల్లా రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. ఇక ఈ సందర్భంగా మల్లన్న గుళ్ళే మల్లన్న స్వామికి పసుపు బండారంతో ప్రత్యేక పూజలు చేపట్టిండ్రు భక్తులంతా. భక్తులు నిలువెత్తు బంగారంతో తులాభారం చేపట్టిండ్రులా. ఇక చూద్దాం పాండ్రి. హగ్గో చూసిండ్రాళ్ళ రథోత్సవం ఎట్లయితున్నదో, మామూలుగా లేదు కదా. వారం గోరేనా దేవుడు, దండివారం గోరేనా మల్లన్న అనుకుంటా మొత్తానికైతే జోరు మీద పండుగ చేస్తాండ్రు. కోరిన కోరికలు తీర్చే దేవుడు మల్లన్న సామాన్ చెప్పి దండాలు పెట్టుకుంటుండ్రులా భక్తులు. రథోత్సవ కార్యక్రమాన్ని చూసేటందుకు ఒక్క నిర్మల్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక వేల సంఖ్యలో భక్తులు ధరలొచ్చిండ్రు. జాతరకొచ్చిన భక్తులకు ఎసొంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటందుకు ఇక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిండ్రు చూడుండ్రి. మీ ఆలుముండ పోయా, మీ కడుపులు కాలం, మీ చేతులకు జట్టలు కూడా మిమ్మల్ని పెట్టిరాను కదా. ఏం పుట్టిందిరా మీకు, మీ చేతులు పాడైపోను. ఇప్పటికే ఈ కోళ్ళకి అడవైన బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందిరా నాయన అంటే అది తీసుకుపోయి మంచినీళ్ళు తాగే నీ చెర్ల కలిపిరట. ఏమనాలి, ఎక్కడి కోళ్ళు ఏం కథ. సచ్చిన బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు అన్నీ తీసి తాగే నీళ్ళకి సరఫరా అవుతుంది కదా ఈ నల్గొండ జిల్లాలో. ఆ మొత్తం కృష్ణా వాటర్లో పెద్ద రిజర్వాయర్లు వేసిరు అనుకో రాదు ఆ కోళ్ళని. మరి కావాలని చేస్తురా, ఏమన్నా చంపాలని చేస్తురా, ఏంద్రా నాయన. ఇప్పటికే అడవైన రోగాలు ఏడికెళ్ళి వస్తున్నాయో తెలియదా. అడవులే కోళ్ళకు పట్టే, మేకలకు పట్టే, మనుషులకు పట్టే, కానిపోని కరోనాలు వచ్చాయి, ఆగమాగమైపోతున్నాయి దునియా. ఓ మంచి తిండి లేదా, మంచి విలువలు లేవా, ఓది కడమైన సెల్ ఫోన్లలో రీల్స్ పాడువాడే, ఏవో ప్రజా సమస్యలు తెలివయా, ఏమన్నా స్థాయిలో వాడుండే. ఇక మళ్ళీ జాలదన్నట్టు తాగే నీళ్ళలో కూడా ఈ కోళ్ళని వేసుకొని ఆగమాగం చేస్తే ఏమని సాగు వాడు చేస్తే ఎట్ట కావాలి.
దవాఖానలో ఇది లేదు అంటారు. దవాఖానలో పోకముందే ఆ పరివారాన్ని కాపాడుకోరు. ఈ అడమైన కోళ్ళని ఆ అడమైన శవాలను తీసి నీళ్ళల్లో వేస్తారు. అయ్యే నీళ్ళు తాగమంటారు. ఏం సాగురా ఈ సాగు పాడైపోను. ఇక చూడురి అక్కనపల్లి రిజర్వాయర్ కాడ ఎట చేసిరో మొత్తం బడ్లు వచ్చిన కోళ్ళని రిజర్వాయర్లు వేసినట్ట. వీళ్ళని ఏం చెప్పాలి? ఎక్కడి ముండా కొడుకులు తయారయ్యారు. ఓష్నిగిలాగమంగట్ల బోను హైదరాబాదు మహానగరంతో పాటు నల్గొండ జిల్లాకు తాగునీళ్లను అందిస్తున్నది అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచెల్లి భారీ మోటార్లతోని నీళ్లను అక్కంపల్లి రిజర్వాయర్ కు పంపిస్తారులా. ఇక అక్కడి నుంచెల్లి కోదండపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు గా నీళ్ళందరలిస్తారు. అక్కడ నీళ్లు కొన్ని రకాలుగా శుద్ధి చేసినాకట్నే 3 భారీ పెద్ద పైపు లైన్లతోటి కృష్ణా తాగునీళ్లను మహానగరానికి సరఫరా చేస్తారు. అయితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లా కొంతమంది ఆగంగాలు చచ్చిపోయిన కోళ్లను వాడేసుడు కలకలను రేపుతున్నదులా. ఇక ఇప్పుడు కొత్త రోగం ఒకటి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి రచ్చే. ఇక గసొంటి నేపథ్యంలా ఇక ప్రాంతంలా ఇక గిసొంటి కోళ్లను వాడేసుడు తోటి అందరు కూడా అతలాకుతలం అవుతున్నారులా. ఎవరు చేసిండ్రు ఏం కథ అని ఇక మొత్తానికైతే ఆరాధీసే పని మీద పడ్డారు చూడుండ్రి. ఇక ముచ్చట మీద స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుడుతోటి గిర్రా చక్కర్లు కొడుతున్నది. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి విచారణకు ఆదేశించుడుతోటి దేవరకొండ ఆర్డీఓతోని నీటిపారుదల శాఖ అధికారులు అందరు కలిసి రిజర్వాయర్ను పరిశీలించిండ్రు. ఇక ఎస్పీ కాంచెల్లి అందరు కూడా చచ్చిపోయిన బాయిలర్ కోళ్లను తాగునీటి రిజర్వాయర్లా ఏళ్ళేసిండ్రు. ఎక్కడికేం చచ్చినాయనే ముచ్చట మీద మొత్తానికైతే దండగనే విచారణ చేపట్టిండ్రు చూడుండ్రి. ఇక మీ అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే ఉన్నా అదే ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నా. అగో నర్సికాకో నీకెందుక ప్రేమికుల దినోత్సవం నీ లొలికున వారేదు అంటే ప్రేమికులు అంటే పోరోడు ప్రేమించుకుంటేనే ప్రేమనా? తోటి మనిషిని సాటి మనిషిని ప్రేమిస్తే ప్రేమ కాదా? అది మాత్రం ప్రేమ అనిపించుకోదా? అయ్యో బువ్వకు లేనోళ్ళు బడుగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, వాళ్ళకు పేదలు ఉన్నారు, వాళ్ళని ప్రేమిస్తే తప్ప ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమ అని పోరోడు పోయి పార్కులో చూసుకోగానే ఇక ఇంకోళ్ళు వచ్చి లగ్గం చేయించగానే అయిపోయిందా? అట్ట కాదుల్లా. మానవత్వం ఉండాలి, మనసు ఉండాలి, మా అవతల వ్యక్తిని ప్రేమించే ఒక అవతల వ్యక్తి సాయం చేయాలనే ఒక దమాకు ఉండాలి. అందుకనే నేను చేస్తున్న చూడురి సాటి మనుషుల్ని పేదోళ్ళని ప్రేమిస్తా అని ఒక అధికారి ఎట్లా చేస్తున్నాడో చూడురి. ప్రేమ అట్ట కాదా గిట్ల ప్రేమించాలని ఇక నిరుపేదల్ని ప్రేమించుకుంటా ఇక ఈ ప్రేమను కూడా ప్రేమికుల దినోత్సవంగానే చెప్పొచ్చు. అసలు ఇటువంటి ప్రేమకు ఒక దినోత్సవం కూడా అవసరం లేదు. ఏ రోజైనా ఆ రోజు ప్రేమించవచ్చు. ప్రేమికుల దినోత్సవం అంటే పొరగలదే కాదు. ఇగో ఇట్లాంటి పేదలను ప్రేమించడం కూడా ప్రేమే. ఎక్కడ ప్రేమించినా ప్రేమే, తల్లిదండ్రులు ప్రేమించినా ప్రేమే. అగో అటువంటి ప్రేమను నిజమైన ప్రేమను మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుందాం. ఇక ఎక్కడనో వేరే దేశంలో పుట్టిన వాలంటైన్స్ డే జరపొద్దని నేను అంటలేను, అది కూడా జరుపురి. ఇక ఇట్లా ప్రేమ కూడా నిలబడాలని ఈ సార్ చెప్తున్నాడు. ఆ సార్ ఎవరైనా ఏంది ఆ కథ ఏందో అరుచుకుందాం రాని. ప్రేమికుల రోజంటే గది కాదు గీదాసో ఒక తాపగిడి చూడుండ్రి. ప్రేమికుల దినోత్సవంను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసిరాజు గైన కార్యాలయ సిబ్బందితోటి ప్రేమికుల దినోత్సవంని వెరైటీగా పేదల మధ్య జరుపుకున్నాడు. నరసాపురం ఆర్డీఓ దాసిరాజు సబ్ కలెక్టర్ కార్యాలయం కాడ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ కేకు తెప్పించి గది కటి చేసి పేదలకు వంచుడుతో పాటు గల కొత్త బట్టలు కూడా ఇచ్చిండులా. ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులు జరుపుకునే రోజు మాత్రమే కాదు, ప్రేమను పేదలతోటి వంచుకునుడు కూడా ఒక ప్రేమికుల రోజే అని ప్రేమికుల రోజున పేదల మధ్య జరుపుకునుడు మస్తు సంతోషంగా ఉన్నది అని చెప్పి గీ తీరుగా చేసిండట. ఇక చూద్దాం పాండ్రి. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు, పేదవాళ్ళు, అధికారులు, సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం. మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన యొక్క సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది. ఇది నేను 2015 నుంచి చేస్తున్నాను. హాగో సూషిన్ రానులా భలే చేసిండు కదా. ఇక 2015 నుంచి వెళ్ళి ఆయన అక్కడనే ఉద్యోగం చేస్తున్నాడట. అక్కడ పేదల నడుమ ప్రేమికుల దినోత్సవం జరుపుకునుడు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని ఇయగల జీవనాన్ని సుఖమయం చేసుడే ఆయన ఉద్దేశం అని ఇక ఆర్డీఓ దాసిరాజ్ అయితే చెప్పుకొచ్చిండు. అవునయ్య కార్ల పైసలు ఉన్నప్పుడు నడిమిట్లా అప్పుడు ఎందుకే కొబ్బరికాయ నువ్వే తెప్పించుకుంటే కాదా? కారు తానాపి కొబ్బరికాయ తెస్తా అని చూస్తున్నట్టు మరి ఎప్పటి నుంచి కనిపెడుతురే ఏం కాదు ఇక మాత్రం ఉన్నోళ్ళు. ఇవాళ రేపట్ల దొంగలకు ఏం పని? పైసలు ఏడుంటే వాళ్ళకు వాసన వచ్చేస్తుంది అన్నట్టు. అమ్మ ఇక్కడ పైసలు ఉన్నాయి అని డబ్బుల వాసన వస్తుంది వాళ్ళకు. ఎంపటే వాసన ముక్కుతోటి పసిగట్టిరు. ఆయన కొబ్బరికాయ కనుపోగానే వీళ్ళు ఉన్న మొత్తం ఖాళీ చేసుకొని అవతల పడ్డరు. ఓ దేవుడో నీ కొబ్బరికాయ కొడదాం అంటే నా పైసలు పోయినాయి దేవుడా, ఓ దేవుడా అని ఎంత మొత్తుకుంటే మాత్రం ఏం లాభం ఉంది? వెనక సిరి పోలీసు వాళ్ళ కాడికి పోయింటారు. మరి అన్ని పైసలు నోడు ఇట్లా ఆవిడ ఎందుకైనా నాకు అర్థం కాదు. కార్ల పైసలు ఉన్నాయి అనుకున్నప్పుడు లాగ్ చేసుకొని పోతామే, భద్రంగా పోతామే. దేవుని మొక్కొద్దని మేము అంటలేము. లేకపోతే ఆ పైసలు ఇంటికాడ పెట్టొచ్చి దేవుని మొక్కపోయినవా, లేకపోతే దేవుని కాడనే పెట్టకపోయినవా ఆ పైసలు ఊరికే లొలిపోయేది.
అటు కాకుండా ఇటు కాకుండా దొంగల పాలు అయిపోయాయి. ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళ పాలు ఉన్నది కథ. ఇక వాళ్ళు తిరగాలి ఈ సీసీ కెమెరాలలో ఏడికి పోయిరు ఎక్కడ పోయిరు ఆ వీళ్ళు పోయేసరికి వాళ్ళు ఉంటారో ఏడుంటారో ఏం కథో ఏం కరకానో. మొత్తానికైతే దేవుని మొక్క పోయి ఉన్న మొక్కను గెలిపించుకొని పోయిండు. అగో గది కథ, తస్మాత్ జాగ్రత్త ఉండురి. దొంగతనాలు ఎట్లా చేసుడో సినిమాలల్లా బాగా చూస్తున్నట్టున్నారు లా దొంగలు. ఎట్లా దొరికితే గట్లా సేమ్ సినిమాలైనట్టే దొంగతనం చేసుకొని పోతున్నారు. ఇగో గీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాడ సేమ్ సినీ పక్కీల దొంగతనం అయ్యిందుల్లా. ఇక కిరాణా దుకాణం కాడికి గట్ల పోయి గిట్ల వచ్చే లోపట్ల కారులున్న 2 లక్షల పైసల్ని ఎత్తుకొని పోయినరు దొంగలు. కారు డోరు ఓపెన్ చేసి దర్జాగా దొంగతనం చేసిండ్రులా. గిదంతా సీసీ ఫుటేజ్ లా రికార్డ్ అయ్యింది. ఇక ఇంకేమున్నది, ఈ దొంగతనము సేమ్ సినిమాలు అయినట్టే ఉండుతోటి ఇక ఓ తీరుగా వైరల్ అవుతున్నది చూడుండ్రి. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను. బయట వచ్చినాక కారు డిక్కీలో ముంగటి సైడు డబ్బులు 2 లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైనకి వెళ్ళి తప్పి డిక్కీ క్లోజ్ చేశాను. కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి. అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు దుండగులు కొట్టేశారు. హాగో చూసిండ్రా ఎంత అల్కగా పట్టుకపోయినరో. ఇబ్రహీంపేటకు చెందిన చందర్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నడిపిస్తున్నాడటనులా. బ్యాంకు కాంచెల్లి డ్రా చేసుకున్న పైసలను కార్లుంచి గుడికి పోయి కొబ్బరికాయ కోసము ఒక దుకాణం కాడ ఆగిండట. ఇంకేమున్నది, గట్ల పోయి గిట్ల వచ్చే లోపట్ల 2 లక్షల పైసలతోటి పరారైండ్రు దొంగలు. బ్యాంకు కాంచెల్లి రెక్కి వేసుకుంటొచ్చి గీ దొంగతనంకి పాల్పడినట్లు వెళ్తున్నదులా. ఇక పోలీస్ టౌన్ లా ఫిర్యాదు చేసిండు పాపం బాధితుడు. కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంతో దర్యాప్తు చేస్తాండ్రు పోలీసోళ్ళు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ టీవీ5 ఇగుంటా.